నిర్వహించి ప్రత్యేకంగా విచ్చేశారు. సార్కి బాలా సార్ గారికి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ ఎస్ చాందాశ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. రంగారావు కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. అలాగే మా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ చక్రపాణి గారు ప్లీజ్ దయచేసి అంతకుముందు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు చేసి దాన్ని స్టే తీసుకున్నారు. దేవాదాయ భూములు దేవాగ్రంథం చేస్తూ ఏమి తమ ఉపయోగ సౌకర్యార్థం వినియోగించాలి తప్ప అందరు కూడా పబ్లిక్ చాలా వ్యతిరేకత ప్రదర్శించినారు. ఆ విషయం చక్రపాణి ఆంజనేయులు భాష పిల్లలను కవర్ చేస్తాము అని వాళ్ళు యూత్ గా నువ్వు మురళీ సార్ ఏడా బాబు టీ ఇచ్చినాక నాలుగో సంవత్సరం మళ్ళా డైరీలు కార్యక్రమం. అట్లే ఇంప్రూవ్మెంట్ విషయం ఏంటంటే బాలాజీకి మనం బార్ అసోసియేషన్ తరఫున మన రిట్టు అందజేయడం ఫైల్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాంట్లో ప్రోగ్రెస్లో ఉంది. ఈరోజు మన పరిస్థితులు అన్నీ అందరికి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదుల యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ కూడా సందేహం. లాస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ ఫోటోస్ కూడా ఇందులో కమాన్ రా వాసు ఇంకొకటి 2 మాటలు చెప్పాల్సిందిగా చక్రపాణి మధ్యలో కాదు అవతల అయ్యే కదా ఎగురు పడేస్తా కొంచెం సన్మాన గ్రహీతలంతా ఒకసారి వచ్చి రండి ఒక ఫోటో తీసుకుంటాం. रफी दिखता नहीं इंद्र तो मैं तो गया सर रफी బాలాజీ గారు, రవి గారు, సెక్రటరీ మిత్రులారా, ఈ టైటిల్ యాక్ట్ చూసినట్లయితే దాంట్లో టైటిల్ యాక్ట్లో కొంచెం క్లారిటీ బాగా లేదు, క్లారిటీ అసలు లేదు. టైటిల్ యాక్ట్ చూస్తే దాంట్లో
యాక్ట్ ఇంతలో అప్లై కాదు, ఇక్కడ అప్లికేషన్ లేదు. ఇంకా దాంట్లో సెక్షన్ 4 ఏముంటుంటే కన్నా టైటిలింగ్ యాక్ట్ను ఒక స్థలానికి, ఒక రీజన్కి, ఒక ప్లేస్కి ఫస్ట్ నోటిఫై చేయాలి. నోటిఫై చేసి అక్కడ ల్యాండ్ అథారిటీ ఏర్పడుతుంది. ల్యాండ్ అథారిటీ ఏర్పడి క్లైమ్స్ కాల్ఫార్ చేస్తుంది. దాని క్లైమ్ కాల్ఫార్ చేసేదానికన్నా ముందు వచ్చేసి ల్యాండ్ అథారిటీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఆర్ ఆఫీస్ నుంచి, తర్వాత మండల ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఈ పర్టికులర్ ఈ రీజన్లో ఈ నోటిఫైడ్ ఏరియాలో ఈ ప్రాపర్టీస్ అని చెప్పేసి దాన్ని సెక్షన్ 6 ప్రకారం నోటిఫై చేస్తుంది. ఆ 6 ప్రకారం నోటిఫై చేసిన తర్వాత అది నోటిఫికేషన్ చేసిన ప్రాపర్టీ విషయాల్లో ఎవరైనా వచ్చేసి ఈ ప్రాపర్టీ నాది, ఇది ఆయనది కాదు, ఆయన పేరు మీద నోటిఫై చేశారు, దానికి ఆ ప్రాపర్టీ నా క్లైమ్స్ ఉంది కదా, ద క్లైమ్స్ ఎంటర్టైన్మెంట్. క్లైమ్స్ ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ దాంట్లో 2 డివిజన్లు ఉంటాయి. ఒకటి అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, ఒకటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తారు. డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ వచ్చేసి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ సపరేట్గా రిజిస్టర్ చేస్తారు. ఆ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ రిజిస్టర్ అయినప్పుడు ఆయన రిజిస్టర్ అథారిటీ వచ్చేసి ఈ విషయంలో మీరు కాబట్టి ఇక్కడ గో ఫర్ అప్పీల్ అంటాడు. అప్పీల్ అంటే మన దాంట్లో జాయింట్ లెటర్ కాదు, అప్పీల్ జాయింట్ అప్పీల్ అని అప్పలంటే అథారిటీ అంటారు. అప్లైన్ అథారిటీ చూసినట్లయితే మనకు జాయింట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, స్టేట్ లెవెల్లో అథారిటీ దాంట్లో ఆఫీస్ ఉంది. అక్కడ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత దాని మీద రివిజన్ రైట్స్ టు హైకోర్టు అనమాట. ఈ మొత్తం చేసే అందరూ అథారిటీస్ అన్నీ చూసినట్లయితే మొత్తం అందరూ కూడా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ అప్లెంట్ అథారిటీ వరకు మొత్తం అందరూ కూడా రెవెన్యూ అథారిటీస్ మాత్రం డిసైడ్ చేశారు. తర్వాత రివిజన్ రైట్స్ టు హైకోర్టు, తర్వాత మనం నోటిఫై అవుతుంది. దాంట్లో డిస్ప్యూట్లు వచ్చి ఏ ప్రాపర్టీ డిస్ప్యూట్లో కవర్ అయితే లిస్ట్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అన్ని లిటిగేషన్లనే కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని లిటిగేషన్లు కవర్ అవుతాయి. స్పెసిఫిక్ కవర్ అవుతుంది, కాంట్రాక్ట్స్ కవర్ అవుతుంది, ఈజ్మెంట్స్ కవర్ అవుతుంది, మార్టిగేజ్ కవర్ అవుతుంది, లీజ్ కవర్ అవుతుంది, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఒకటిగా అన్నీ కవర్ అవుతాయి. దాంట్లో చూసినట్లయితే నేను చూడాలి ఏంటంటే ఇంట్లో ఈ యాక్ట్ వచ్చేసి చెల్లదు. రీజన్ ఏమంటే కన్నా ఇది సెంట్రల్, ఇది స్టేట్ యాక్ట్. ఇప్పుడు ఇంజనీర్ తీసుకున్నట్లయితే మనకు సెక్షన్ 38 నుంచి 40 వరకు వచ్చి 30 డిక్లరేషన్ కానీ ఇంజనీర్ కానీ చూసినట్లయితే సెక్షన్ 34 నుంచి 40 వరకు మనకు స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కవర్ అవుతాయి. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వచ్చేది సెంట్రల్ యాక్ట్. తర్వాత సెక్షన్ 16 నుంచి 20 వరకు వచ్చేసి మనకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కవర్ అవుతాయి. ఇవి ఏ విధంగా ఇవన్నీ కూడా సెంట్రల్ యాక్ట్ కవర్ అవుతాయి. అదే కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ కింద కవర్ అవుతాయి. ఇంకోటి ఈజ్మెంట్ చూసినట్లయితే అది ఈజ్మెంట్ యాక్ట్ కింద కవర్ అవుతుంది. తర్వాత లీజు మార్టిగేజెస్ కూడా చూసినట్లయితే మనం టీపీ యాక్ట్ కింద కవర్ అవుతాయి. సో సక్సెషన్ కూడా తీసుకున్నాడు, సక్సెషన్ కూడా వినేస్తాం, సక్సెషన్ యూజ్ చేస్తాడు, ఎంఆర్ వచ్చే సక్సెషన్ ఇస్తాడు. అది కూడా సక్సెస్ సర్టిఫికేట్ సక్షన్ యాక్ట్ కవర్. సక్షన్ యాక్ట్ మళ్ళీ 2 ఉన్నాయి, ఒకటి డైవర్స్ యాక్ట్ కింద, ఇది సక్షన్ ఇన్నర్ సక్షన్ అట్లా కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ స్టేట్ యాక్ట్ డీల్ చేసే ప్రతి అంశం కూడా సెంట్రల్ యాక్ట్ని కవర్ చేస్తుంది. బేసిక్ ఏమంటే కానీ అడ్మినిస్ట్రేటివ్ లా చదివినలో మనకు ఐడియా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఏమిటి కన్నా ఏ చట్టమైనా కూడా అల్టిమేట్ వచ్చి కాన్స్టిట్యూషన్ అల్టిమేట్. కాన్స్టిట్యూషన్కి అగ్నెస్ట్గా సెంట్రల్ యాక్ట్ పాస్ చేస్తే కూడా సెంట్రల్ యాక్ట్ చెల్లదు. సెంట్రల్ యాక్ట్లో ఉన్న చట్టాలని కాదని స్టేట్ యాక్ట్ ఏదైనా చేసినట్లయితే స్టేట్ యాక్ట్ చెల్లవు, ఆల్టరైజ్ అవుతుంది. అట్లా స్టేట్ యాక్ట్ కాదని లోకల్ బాడీస్ ఏదైతే యాక్ట్ చేసుకుని మున్సిపాలిటీ యాక్ట్స్ కానీ పంచాయత్ యాక్ట్ అటువంటి యాక్ట్ పాస్ చేసినట్లయితే స్టేట్ యాక్ట్స్ కాదని ఈ లోకల్ బాడీస్ యాక్ట్ కానీ లోకల్ బాడీ బైలాస్ కానీ లోకల్ బాడీ చట్టాలు ఏవన్నీ కూడా అవన్నీ కూడా చెల్లవు అని చట్టం చెప్తుంది. దాని విషయం సుప్రీంకోర్టు చట్టం తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ ఏదైతే యాక్ట్ ఉందో ఇది సెంట్రల్ యాక్ట్స్ ఉన్నటువంటి అంశాలకన్నీ కూడా కవర్ చేస్తూ ఓవర్ ల్యాపింగ్ యాక్ట్ ఉంది కూడా అక్కడ సెంట్రల్ యాక్ట్లో రిలీఫ్ ఉన్నాయి.
ఇక్కడ రిలీఫ్ ఉన్నాయి కనుక ఈ ఓవర్లాపింగ్ ఎక్కడన్నా ఇది ఆల్టర్ వేసిన ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి చూసినట్లయితే రీసెంట్గా చూసినట్లయితే కదా సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏదైతే పాస్ ఇస్తారో ఆ జడ్జిమెంట్ను కాదని దాన్ని నిర్వీర్యం చేయడానికి ఏదో లిజిస్లేచర్ తేవద్దు చేస్తే చెల్లవని లేటెస్ట్ జడ్జిమెంట్. ఇంకోటి చూసినట్లయితే రెవెన్యూ చట్టాలు వచ్చేసి జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏదున్నాయో ఇవన్నీ కూడా టైటిలింగ్ యాక్ట్ కింద ఇచ్చే ఆర్డర్లన్నీ కూడా నథింగ్ బట్ దే ఆర్ జడ్జెస్. జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ ఫంక్షన్స్ వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీసర్లే చేయాలి కానీ దేర్ కాన్ బి డెలిగేటెడ్. జ్యుడిషియల్ ఫంక్షన్ కెన్ నాట్ బి డెలిగేటెడ్. సో ఆ విధంగా కూడా చట్టంలో ఛాన్స్ లేదు. తర్వాత దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఓవర్లాపింగ్ ఉన్నాయి. తర్వాత వాటి విధంగా లేవు. తర్వాత దీనికి ఇంతవరకు కూడా బైలాస్ రాయలేదు. బైలాస్ కావాలి కంపల్సరీ. ఇప్పుడు నేను టైటిలింగ్ యాక్ట్ కింద ఏదైనా అర్జీ పెట్టాలంటే వాట్ ఇస్ ద ప్రొఫార్మా. ఓకే, టైటిలింగ్ యాక్ట్ కింద డిస్ప్యూట్ ఉంటుంది ఏం లేదా వాట్ ఇస్ ద కోర్ట్ ఫీ సపోజ్ టు బి అది లేదు. తర్వాత ఇంకా దరిద్రం యాక్ట్ పెట్టి కన్నా టైటిలింగ్ యాక్ట్ రిజిస్టర్ కన్నా యూ టు పే రిజిస్ట్రేషన్ ఫీజు. రిజిస్ట్రేషన్ ఫీజు అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఒక రైడర్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఏదో కట్టారు మీరు, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు సరైనది లేదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఈ చట్ట పరిధిలో వాళ్ళు మళ్ళీ చేయొచ్చు. అంటే అది మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అవసరమైతే మళ్ళీ కలెక్ట్ చేయొచ్చు. అది మనం చూసినట్లే స్టాంప్ యాక్ట్లో కవర్ అవుతుంది. స్టాంప్ యాక్ట్ కవర్ అవుతుంది. స్టాంప్ యాక్ట్ కవర్ అవుతుంది 35, 36 కవర్ చేస్తుంది. అదే రిజిస్ట్రేషన్ యాక్ట్లో వచ్చేసి దీంట్లో మళ్ళీ జీపీఏ అన్నీ ఉన్నాయి. జీపీఏ చూసిన మనకు కాంట్రాక్ట్ యాక్ట్ కింద ఏజెన్సీ కింద కవర్ అవుతాయి. దాంతోపాటు సెంట్రల్ యాక్ట్ వచ్చి జనరల్ పవర్ ఆఫ్ యాక్ట్ వచ్చి సెక్షన్ 1A కింద కవర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ చట్టం చూసినట్లయితే కదా ఒక మోడల్ చెప్పండి కదా ఈ యాక్ట్ ఓవర్లాపింగ్ సెంట్రల్ యాక్ట్ ఉంది కనుక ఇది ఏమాత్రం చెల్లుబాటు ఛాన్స్ లేదు. ఎకరా ఉంటుంది అనుకోండి, పక్కన ల్యాండ్ పక్కన వాడికి ఒక 50 ఎకరాలు ఉంటుంది. ఎవడో రెడ్డినో సంథింగ్. ఈ 52 acres వాడు ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఎంక్రోచ్ అండ్ కబ్జా చేయాలనే చూస్తుంటాడు 100 ఎకరాలు. వీడు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే టైటిలింగ్ ఆఫీసర్ పోవాలా, టైటిలింగ్ ఆఫీసర్ నుంచి నెగిటివ్ ఆర్డర్ వస్తే అప్లైట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ పోవాలా, జాయింట్ కలెక్టర్ వస్తే హైకోర్టు పోవాలా. అంటే ఈ 1 ఎకరా 10 లక్షలు అవుతాయంటే ఈ 10 లక్షలు అయిపోతుంది వాడికి. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనము ఇండియాలో 70% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ అగ్రికల్చరిస్ట్. ఆల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. కాబట్టి ఏదో మా పూర్వం మా తాత ముత్తాతలు ఏదో సంపాదించి పెట్టిన భూమి ఉంటుంది. అది నాకు రికార్డులు కూడా ఉండవు. ఏమంటే పక్కింటోడు ఎదురింటోడు పక్క పొలమోడు రికగ్నైజ్ చేశాడు ఫలానా వాళ్ళది అని, అంతే. రికార్డులు కూడా ఉండవు. ఇప్పుడు నేను టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి పోయి ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర రికార్డు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏముందంటే ఎవరు టైటిలింగ్ ఆఫీసరు, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హిస్ క్వాలిఫికేషన్స్ అనేది సైలెంట్ ఉంది యాక్ట్లో. అదేవిధంగా అప్లైట్ అథారిటీ అంటే ఏదో జాయింట్ కలెక్టర్ అన్నాడు. జాయింట్ కలెక్టర్ ఏమవుతుంది ఈ కాలంలో ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓలో జాయింట్ కలెక్టర్ అట్లా ప్రమోషన్ మీద వచ్చింటాడు. ఎవడో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఉంటాడు. వాడికి లీగల్ నాలెడ్జ్ ఉండదు. వాడికి ఎంత వరకు అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఫుల్గా ఉంటుంది కానీ లీగల్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి దీంట్లో ఈ టైటిలింగ్ యాక్ట్కు ఒక రిటైర్డ్ జడ్జిని కానీ ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ జడ్జిని కానీ ఎవరన్నా అట్లీస్ట్ అడ్వకేట్స్ని కానీ ఒక టైటిలింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ ABCD నాలెడ్జ్. అది లేదు, సైలెంట్ ఉంది యాక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే సెక్షన్ 38. సెక్షన్ 38లో సివిల్ కోర్ట్ హ్యాస్ నో జ్యూరిడిక్షన్ అని ఉంది. కానీ కొంచెం డీప్గా చదివినవరా అంటే ప్రొసీడింగ్స్ పాస్డ్ బై ది టైటిలింగ్ ఆఫీసర్ ఆర్ అప్పలేట్ అథారిటీ దానిల మీద సివిల్ కోర్టుకు జ్యూరిడిక్షన్ లేదు అని ఉంది. కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ మై ఇంటర్ప్రిటేషన్. అంతేగాని డైరెక్ట్గా సివిల్ కోర్టుకు పోవాలా అని లేదు. వాళ్ళ ఇద్దరు ఇచ్చినటువంటి ఆర్డర్ల మీద సివిల్ కోర్టుకు పోవడానికి లేదు.
నెక్స్ట్ ఏమంటే ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ ఈజ్ ది సెంట్రల్ యాక్ట్. దాంట్లో 65 ప్రకారము లిమిటేషన్ 12 years. ఇక్కడ ఈ యాక్ట్లో ఏమంటారంటే ఓన్లీ 5 years అంటారు. సో ఈ లిమిటేషన్ యాక్ట్ షుడ్ బి అమెండెడ్. చేయాలంటే ఎవరు చేయాలా? పార్లమెంట్ చేయాల్సిందే. సెంట్రల్ యాక్ట్ కావాలి. ఇక్కడ స్టేట్స్ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పకూడదు. సో దెర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ ఆర్ దేర్ ఇన్ ద యాక్ట్. సో ఇట్ ఈస్ బెటర్ టు కంటిన్యూ అవర్ స్ట్రైక్. అండ్ మీ గుంటూరు వాళ్ళు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేసినారు స్ట్రైక్. 29th వరకు బాయ్కాట్ అని వేశారు. కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి ప్రొటెక్ట్ చేయాలా. Says bar of jurisdiction of the civil courts, it is required to carefully read this provision. No civil court shall have the jurisdiction to entertain any proceedings in respect of any matter in which any title registration officer and land titling appellate officer appointed under this act or empowered or under this act determined. So here only bar is. The suits cannot be entertained only the orders or proceedings issued under this act. It is not mean that you cannot file a regular suit as a suit for declaration, suit for specific performance, or suit for injunction, or whatever the injunctions. How we are filing now is continuously it will continue. It is not bar under this act and section 38. That first of all we have to understand. And moreover, this act is nothing but the same act is what is already existing now, Pattadar Passbook Act. The Pattadar Passbook Act is for the rural and agricultural lands. The same way the MRO, suppose any wrongly entered or mutated our names, will request the MRO to change the names in the MRO records, this revenue records. Then MRO passes any order against which we will prefer the RDO. Then RDO passed order and we will prefer to the joint collector and then High Court. The same way this Land Titling Act have brought the present government. So therefore the present suit is not at all barrier to this act for filing all these suits. And moreover, this is the act is only for the purpose of registering of our names. Suppose I have purchased one property in Kurnool town. So they will notify an officer of registering of title. Then we have to go to their officer and we have to give our details that I have purchased this property, so and so property. Please enter my name in the register of titles. So they will register the titles. And in lighter way, I am telling you, this is a litigation increasing because it is definitely useful to the advocates. The litigation also will increase, and the second set of litigation will follow along with the civil suits. Then here the only objection is section 13. Section 13 says that entries to attain conclusiveness. See, whatever the entries is entered by the registering officer, they are saying that as per section 7 is conclusive. They say that appellate officer or any other competent authorities, such entries shall be conclusive evidence of such titles in respect of such properties. This is clearly illegal against the Supreme Court order. Recently, the Supreme Court, the Honorable Supreme Court passed in Prahalad versus Sonu Kumar, that is reported in 2019 10 SCC 259, clearly said that these entries are only summary in nature. This cannot be said that conclusive, and it will not confer any title of the property. Therefore, this section 13 clearly illegal and also against all the central acts, because as the Chand Pasha sir said that we have several central acts for filing the suits, suit for specific performance, suit for declaration, or suit for injunction, whatever.
So this is clearly illegal, definitely will succeed, and I hope that the Honorable High Court also will set aside Section 13, giving the power to the registering authority to conclusing in evidence of the title registration authority. Then I will come to Section 25, grant of successions. So the succession, we have a Indian Succession Act 1925. Section 370 to 375 clearly says that we have a power to file a suit for a succession suit before the civil courts. Therefore, the grant of succession only having a power of civil courts, not having anybody. Therefore, Section 25 also is against the Indian Succession Act 1925. So therefore, this will also go. This is also illegal. Then I will come to 34 of the Act. Act of the authority not to be called in question. So the Andhra Pradesh Land Authority shall be called into question on the ground only any defect in constitution of or existence of any vacancy in the Andhra Pradesh Land Academy. They themselves said that any defect. So when the defect is there, definitely it is a curable, and we have always power to file under Article 226 before the High Court. Therefore, Section 34 also illegal, and it is preventing us and curtailing our power to file a writ petition under Article 226. Therefore, Section 34 also is illegal because they cannot curtail a power of challenging the defect. So they themselves observed here in the Act that defect cannot be challenged. So therefore, this is also illegal, and this can be challenged before the High Court. Then the Land Registering Authority. Who is the Land Registration Authority? The Title Registration Authority is as per the Act, they are going to notify the officers who are the registering authority. Then they will register all the properties, whatever you have a properties, and moreover the registrations are same. We have to go to the sub-registrar and we have to register the properties, and whatever we register, we have to go and give our names and the particulars, and we have to make entry our names in the registrar of title. Then one more question is, after registering, as Chandbasa sir said that disputed and undisputed properties. So undisputed properties, no doubt that they will register our names and they will issue certificate of title. And disputed properties, they will enter the disputed properties and they will refer to the appellate authority. So this is clearly illegal, because who are there to refer? Because I am the property holder. If someone, my enemy or any opponent, give the objection, what is the authority to the registering authority to refer to the appellate authority? Therefore, that is also illegal. That is also curtailing our right of having a property under Article 300A of the Constitution of India. So therefore, this is also illegal, because the authority they may register the names, but they cannot refer the appellate authority because of someone gives the complaint or raise any objection. Because you know that, because in our day-to-day affairs, everybody is having jealous in our community, and the people will go and give a complaint. Mere giving a complaint, referring to the appellate authority is bad and also affecting our Article 300A of the Constitution of India. Secondly, Sumoto also, as per this Act, they can Sumoto also can register the case and create the dispute. It means the appellate authority is not below the rank of joint secretary, joint collector. So when they will definitely, executive are always works under the legislature. So therefore, whoever having a intention to bring the property into dispute and give the trouble to that person, definitely they will influence the officer and create the dispute and start the litigation. Therefore, that is also illegal. Therefore, all these sections which I referred just now are definitely illegal, and we can challenge before the High Court by way of filing a public interest litigation. Why it is public interest litigation?
this is not a only personal interest, and the only one person is not affecting through this act, because all the public, all our citizen of the state will affect through this act. Therefore, the public interest litigation is maintainable, and moreover, once again I am thankful to the Bar Association for selecting me to file this public interest litigation, and I will try my level best, and I will do needful. I am a secretary to the Bar, and also Srivatsava, senior advocate, and also C.V. Srinivasulu and Chandrasekhar Garu. These are all Jandala Sridhar Garu. All these people are strength for me, because all the time they are encouraging me, and also they are supporting me in my career. And as you know that in the last Bar Council elections, they have all supported me and stood for me. I am really thankful to them forever. And the initiation of the Bar Association for the conducting the dharnas and agitation for challenging the Titling Act, because the Titling Act is definitely, it is not only illegal, it is unconstitutional. Because first of all,